తుఫాన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన ప్రజలకు తక్షణం సాయం అందించాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్ సీతారాం నగర్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. ముంపు ప్రాంతాన్ని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, పార్టీ నాయకులు కొండేటి గంగాధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఈడేది కృష్ణ, ఈస్ట్ మండలాధ్యక్షుడు గలిదేవరశేఖర్, ఈస్ట్ మండల కోశాధికారి నక్కారాణి, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, కొండేటి గంగాధర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా కాకినాడని గుర్తించి వేల కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోకుండా, డ్రైనేజ్ మీద శ్రద్ధ పెట్టకుండా, రోడ్లు అయితే రోడ్డు మీద రోడ్డు వేసారు తప్ప డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ ప్రతి నెల 5 కేజీలు ఇస్తుంది పేదవారికి. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్న కారణంగా వారికి రైసు, అదేవిధంగా పిల్లలకి కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతాదని ఆశిస్తూ ఉన్నాను. అలాగే జీవనోపాధి లేదు కనుక కొన్ని రోజులన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయవలసిందిగా మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ తుఫాను కారణంగా కాకినాడ నగరంలో 9వ వార్డు ప్రజలంతా కూడా చాలా అస్వస్థతకు గురవి జీవనోపాధి వాళ్ళకి దెబ్బతిన్నది. మా జిల్లా అధ్యక్షులు రామ్కుమార్ గారు చెప్పినట్టు కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి మొత్తం అంతా రోడ్లు వ్యవస్థనంతా కూడా పాడు చేయడం వల్ల ఆ నీరంతా కూడా ఇంట్లోకి చేరడం, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ తుఫాను కారణంగా కరెంటు కూడా లేక చాలా ఇబ్బంది అవుతున్నారు. అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన ముడిసరుకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పప్పు దినుసులు కానీ రైస్ కూడా ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఆ రైస్ కూడా ఉచిత రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పొడిగించినప్పటికీ కూడా సకాలంలో వాళ్ళకి రైస్ కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుత పరిస్థితిలో కూడా ఇటువంటి తరుణంలో కూడా అధికారులు స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. వెంటనే ఉచిత రేషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.